నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఆ గట్టునుంటావా ఈ గట్టుకొస్తావా అంటూ ఇన్నాళ్లు సాగిన ముద్రగడ ఎపిసోడ్ కు ఫుల్ స్టాప్ పడింది. నెలల కొద్దీ అటా ఇటా అంటూ కన్ఫ్యూజన్ అయిన కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఫుల్ క్లారిటీకి వచ్చేశారు. వైసీపీలో చేరేందుకు నేను సిద్ధం అంటూ ప్రకటించేశారు. ఈ నెల 14న కొడుకుతో పాటు వెళ్లి సీఎం జగన్ తో చేతులు కలిపి వైసీపీ కండువా కప్పుకోనున్నారు ఆయన. భారీ అనుచర దళంతో తాడేపల్లికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎన్నికల వేళ హాట్ టాపిక్ గా మారాడు ముద్రగడ. జనసేనలో చేరేందుకు దాదాపుగా రంగం సిద్ధమైంది. కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, ఇతర నాయకులు కూడా వెళ్లి చర్చించారు. ముద్రగడ లాంటి పెద్ద మనిషి ఇంటికి వెళ్లి స్వయంగా పవన్ కళ్యాణే వచ్చి పార్టీ కండువా కప్పుతారని బొలిశెట్టి వెల్లడించారు. అయితే రోజులు వారాలు గడిచినా ముద్రగడ ఇంటి వైపు చూడలేదు జనసేనాని. 2 సార్లు ఇంటికి వస్తానని చెప్పి అవమానించారని జనసేనానిపై ముద్రగడ ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. పరోక్షంగా పవన్ పై విమర్శలు గుప్పించారు. ఇక ఒంటరిగా పోటీ చేస్తూ అన్ని శక్తులను కూడగట్టుకుంటున్న వైసీపీ ముద్రగడ కోసం పావులు కదిపింది. ఎంపీ మిథున్ రెడ్డి ముద్రగడ దగ్గరికి వెళ్లి ఆయనతో చర్చించారు. ఎన్నికల తర్వాత వారి కుటుంబానికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ముద్రగడ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. కలుస్తానని హ్యాండ్ ఇచ్చిన పవన్ కంటే గెలిచాక చూసుకుంటానన్న జగన్ తో ముద్రగడ షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఇక ముద్రగడ చేరికను అదనపు బలంగా భావిస్తోంది వైసీపీ. ముఖ్యంగా గోదావరి జిల్లాలో పార్టీ అభ్యర్థుల గెలుపునకు పద్మనాభం చేరిక ఉపయోగపడుతుందన్న ఆలోచనతో ఉంది. అలాగే పవన్ కళ్యాణ్ కు కాపు ఓట్లు దూరమయ్యే అవకాశం ఉందన్న యోచనతో ముద్రగడతో మంతనాలు జరిపి వెల్కమ్ చెప్పింది వైసీపీ. మొత్తంగా ముద్రగడ వైసీపీలోకి ఎంటర్ అవ్వడంతో ప్రతిపక్ష కూటమికి కోనసీమ ప్రాంతంలో కొంత ఎదురుదెబ్బ తగిలినట్టే అంటున్నారు విశ్లేషకులు. మరి ముద్రగడ ఎవరికి చెరుకుగడ అని తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.